మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. ప్రెగ్నెన్సీ అయినప్పటి నుంచి సాధారణంగా ఈ బ్యాంక్ నుంచి వచ్చినట్టే స్టెమ్ సెల్ బ్యాంక్ నుంచి ఫోన్స్ వస్తుంటాయి. స్టోర్ చేసుకోండి, ₹1,00,000 కట్టండి, ఇది బాగుంటుంది, మీకే బాగుంటుంది అంటారు. అసలు ఇది అంటే మార్కెటింగ్ ఎక్కువ జరుగుతుందా, నిజంగానే స్టెమ్ సెల్ బ్యాంకింగ్ వల్ల ఉపయోగం ఉందా? సో అనుభవంలో ఎన్నిసార్లు ఈ స్టెమ్ సెల్ వాళ్ళని తీసుకొచ్చి తిరిగి వైద్యం చేసి పిల్లలకు ఉపయోగపడ్డ కేసులు మీరు చూశారు? అసలు యాక్చువల్గా ఆ స్టెమ్ సెల్స్ని వాళ్ళు సక్రమంగా స్టోర్ చేస్తున్నారా అన్నది ఇంకొక అనుమానం. దీని గురించి ఓవరాల్గా ఒక అవగాహన కల్పించండి. ఇప్పుడు యాక్చువల్గా ఈ స్టెమ్ సెల్ థెరపీ ద్వారా ఇది భద్రపరచడం ఎంతవరకు శ్రేయస్కరం, ఎవరికి మంచిది, ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఈ అపోహలు ఏంటి, వాస్తవాలు? సో స్టెమ్ సెల్స్ అనేది వాళ్ళు మార్కెటింగ్ చేసేటప్పుడు అది లైక్ ఇన్సూరెన్స్ ఫర్ యువర్ బేబీ, ఉపయోగపడవచ్చు పడకపోవచ్చు, కానీ అది పెట్టుకుంటే మీకు మంచిది అన్నట్లు చెప్తుంటారు. సో ఇప్పటి వరకు మనకి స్టెమ్ సెల్స్ ఎక్కడెక్కడ బాగా ఉపయోగపడ్డాయి అనేది మనం చూసుకోవాలి. సో మనకి చాలా డిసీజెస్లో స్టెమ్ సెల్స్ అనేది యూజ్ చేస్తున్నారు. కొన్ని క్యాన్సర్స్లో యూజ్ చేస్తున్నారు, కొన్ని జెనెటిక్ కండిషన్స్లో కూడా స్టెమ్ సెల్స్ అనేది యూజ్ చేస్తున్నారు, కొన్ని బ్రెయిన్ రీజనరేషన్కి వీటికి కూడా ట్రై చేస్తూ ఉన్నారు. కానీ అన్నీ ఇంకా కంప్లీట్గా ఎవిడెన్స్ మనకి ఏదైతే ఉందో ఇంకా బిగినింగ్లోనే ఉంది, అన్నిట్లోనూ ప్రూవెన్ లేదు. అది కాకుండా చాలా కండిషన్స్కి మనము సేమ్ బేబీ స్టెమ్ సెల్స్ ఉపయోగపడవు. సేమ్ బేబీ స్టెమ్ సెల్స్ అంటే మనం ఇప్పుడు మన బేబీ స్టెమ్ సెల్స్ ఇచ్చాము, అవే స్టెమ్ సెల్స్ ఆ బేబీకి ఉపయోగపడేది కొన్ని పెక్యులియర్ కండిషన్స్లోనే. కొన్ని బ్లడ్ క్యాన్సర్స్, కొన్ని బోన్ ఫ్రాక్చర్స్ అయ్యి హీల్ కాకపోవడం వల్ల ఉన్న చోట మనం ఇస్తే బేబీకి చాలా ఉపయోగపడుతుంది. ఇవి కాకుండా 1 or 2 కండిషన్స్ ఉన్నాయి, అంతే తప్ప సేమ్ బేబీకి అవే స్టెమ్ సెల్స్ మనకు ఉపయోగపడవు. సింపుల్ లాజిక్, మనం ఏదైనా జెనెటిక్ కండిషన్స్ ట్రీట్ చేస్తున్నాం అనుకోండి, డెఫినెట్లీ మనం ఎక్కించాల్సిన స్టెమ్ సెల్స్లో ఆ జీన్ డిఫెక్టివ్గా ఉండకూడదు, అంతే కదా. సో ఇప్పుడు సేమ్ స్టెమ్ సెల్స్ మనం తీసుకుంటే డెఫినెట్లీ ఆ బేబీకి కూడా అంటే ఆ స్టెమ్ సెల్లో కూడా జీన్ డిఫెక్ట్ ఉంటుంది కదా, అది ఉపయోగపడదు. మనం గవర్నమెంట్కి చెప్పుకుని అండ్ కమ్యూనిటీలో చెప్పుకొని మనం ఎటువంటివి ప్రమోట్ చేయాలి అంటే, ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ ప్రైవేట్ స్టెమ్ సెల్ బ్యాంకింగ్, కమ్యూనిటీ స్టెమ్ సెల్ బ్యాంకింగ్ మనం ప్రమోట్ చేయాలి. సో మనం ఇది డొనేట్ చేయడం వల్ల, లేకపోతే మనం స్టోర్ చేయడం వల్ల ఇంకొక బేబీకి ఉపయోగపడవచ్చు, లేకపోతే వేరే సిబ్లింగ్కి ఉపయోగపడవచ్చు. ఒకవేళ ఆ జీన్ డిఫెక్ట్ లేని సిబ్లింగ్కి ఉపయోగపడవచ్చు, కానీ సేమ్ బేబీకి ఉపయోగపడేది వెరీ అరుదుగానే ఉంటుంది. సెకండ్ థింగ్, మీరు అన్నట్లు వాళ్ళు మనకి స్టెమ్ సెల్ బ్యాంకింగ్ వాళ్ళు 10 years వరకు ఇది మేము స్టోర్ చేస్తాము. కానీ మనం ఎంతమంది వెళ్ళి ఇనిషియల్గా స్టెమ్ సెల్ కౌంట్ ఎంత ఉంది, తర్వాత స్టెమ్ సెల్ కౌంట్ ఎంత ఉంది మీరు స్టోర్ చేసినప్పుడు అనేది మనం చెక్ చేసుకుంటున్నాము. ఆ క్వాలిటీ మీద ఇంకా మనకి రిగరస్గా అవగాహన లేదు, గైడ్ లైన్స్ కూడా లేదు. సో ఇవన్నీ కొద్దిగా స్ట్రింజెంట్ గైడ్ లైన్స్ రావాలి మనకి, అండ్ కమ్యూనిటీ స్టెమ్ సెల్ బ్యాంకింగ్ని మనం ప్రమోట్ చేయగలగాలి. అది ఇంకా ఇండియాలో మనకి ఎక్కువ లేదు. ఇంతకుముందు చెన్నైలో ఒకరు స్టార్ట్ చేశారు, కానీ అది కంటిన్యూ కాలేకపోయింది. ఎవరైనా NGOs కానీ గవర్నమెంట్ కానీ దే స్టార్ట్ దీస్ టైప్ ఆఫ్ కమ్యూనిటీ స్టెమ్ సెల్ బ్యాంకింగ్, డెఫినెట్లీ అది ఉపయోగపడవచ్చు, చాలా బేబీస్కి ఉపయోగపడవచ్చు. అప్పుడు మనం మన కార్డ్ బ్లడ్ని మనం ఇవ్వడం వల్ల ఒక్కోసారి మనకి ఉపయోగపడవచ్చు, ఇంకో బేబీకి కూడా ఉపయోగపడవచ్చు.